అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన రద్దు అయింది. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటన రద్దు చేసుకున్నారు ప్రధాని మోదీ. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. ఎస్ సంజన, కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సిసిఎస్ సమావేశం ముగియడం జరిగింది. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్పై ఇప్పటికే ఒక ప్రతీకార దాడి భారత్ తీర్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సిసిఎస్ భేటీ జరిగింది. ఈ భేటీలో త్రివిధ దళాలకు చెందినటువంటి కీలక నేతలతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర కీలక నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అక్కడ ఏ విధంగా ఆపరేషన్ వాళ్ళు పూర్తి చేయడం జరిగింది, తదనంతర పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతా ఉంది, వీటన్నింటిపై కూడా కూలంకషంగా ఈ సమావేశంలో చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వివిధ రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు ఎల్ఓసి వెంబడి కావచ్చు, అదేవిధంగా ఇటు బార్డర్ దగ్గర ఉన్నటువంటి దాని పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. భద్రతా బలగాలు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇప్పటికే ఎవరికైతే లీవ్లు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరినీ కూడా సెలవులు రద్దు చేసి వాళ్ళందరినీ కూడా ఇటు ఆర్మీ ఫోర్స్ అందరికీ కూడా మళ్ళీ వెనక్కి రప్పించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవబోతా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు, ఈ యొక్క దాడి ఎందుకు చేయవలసి వచ్చింది, తదనంతర పరిణామాలు, వీటన్నింటినీ కూడా రాష్ట్రపతికి వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవన్నింటినీ కూడా మరి కాసేపట్లోనే రాష్ట్రపతిని కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తం వివరించబోతా ఉన్నారు. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, ఎట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉండబోతా ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాము, దేశవ్యాప్తంగా కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, వీటన్నిటిపై కూడా రాష్ట్రపతి భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిడబ్ల్యూసి సమావేశం నిర్వహించబోతా ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇప్పటికే అన్ని పార్టీలు స్వాగతించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలోనే ఇప్పటికే సిడబ్ల్యూసి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఉగ్రవాదంపై పోరుకు అందరం కలిసి వస్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తేల్చి చెప్పిన నేపథ్యంలో మరోసారి ఈరోజు సిడబ్ల్యూసి సమావేశం జరగబోతా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, పార్టీ ఏం చేయాలనే దానిపై కూడా సమావేశం జరగబోతా ఉంది. రేపు అఖిలపక్ష సమావేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో రేపు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎట్లాంటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతా ఉంది, ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో రేపు ఎట్లా వ్యవహరించాలనే దానిపై కూడా ఈరోజు సిడబ్ల్యూసి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది.